2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్, ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గోండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే శ్రీలక్ష్మి, ఒక మంచి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ సైతం వీళ్ళ మాటలు విని తప్పులు చేసి జైలుకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన కోటరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మొన్ననే మనం చూస్తాం. అంబటి రాంబాబు ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు పేర్ని కృష్ణమూర్తి అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారంటే. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ, నేను కూడా చూశాను గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే నేను కూడా విశాఖపట్నంలో నేను కూడా చదువుకున్నాం. అప్పుడు వాళ్ళ తండ్రి గురునాథరావు గారు ఆయన కూడా ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా
ఆయన కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగానే ఆ రోజు ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అటువంటి గౌరవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అమర్నాథ్ని ఈరోజు ఏ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి? ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా నేతల్ని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, అది కూడా సాటి కాపుల మీద దాడి చేయించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, దానితో ఒక యువకుడు, అతని జీవితం కూడా ఒక విలన్గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మనం కూడా చూసాం. అంటే కాపు నేత కాకపోయినప్పటికీ కారుమూరి మా జిల్లా, ఆయన చేత కూడా తప్పులు చేయించాడు. నిన్న మొన్న జైలుకి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయన కూడా రేపో మాపో వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని ఈవేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మొన్ననే చూసాం ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉండి, ఆయన యొక్క ఫ్యాక్షన్లో కానివ్వండి, ఆయన యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి మా తోటి సోదర కాపు నేతలు కొంత సమావేశం పెట్టి కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే కాపులకి 5% మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చెంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్లు కాపులకి అనేది ఈరోజు కాదు, దగ్గర 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి కళ. ఎందుకంటే మనం కూడా చూసాం ఆ రోజు చరిత్రలో బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకు రిజర్వేషన్లు ఉంటే దాన్ని నీలం సంజీవ్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు. తర్వాత దళిత బిడ్డ దామోదర సంజయ్ వచ్చి మళ్ళీ కాపులకి రిజర్వేషన్లు ఇస్తే తర్వాత వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ రిజర్వేషన్లు రద్దు చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో కేంద్రం ఇస్తే బీసీలకు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఏదైతే కేంద్రం అదనంగా 10% ఇస్తే ఏ బీసీలకి నష్టం లేకుండా 5% చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది ఇద్దరు. ఒకటి దళిత బిడ్డ దామోదర సంజీవయ్య, రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. కాపు చరిత్రలో రిజర్వేషన్లు రద్దు చేసింది ముగ్గురు. ఒకటి నీలం సంజీవ్ రెడ్డి, 2 కాసు బ్రహ్మానందరెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి. మీరా కాపుల గురించి మాట్లాడడానికి ఏ రకంగా హరవుతుందని అడుగుతూ ఉన్నా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సానా సతీష్ గారిని. మీ అందరికీ తెలుసు ఆ రోజు ఒక ఎర్ర నారాయణ స్వామి గారిని, ఒక మెంటే పద్మనాభం గారిని, ఒక తోట సీతారామ లక్ష్మి గారిని, ఒక వంగా గీత గారిని, ఒక ఆదికేశవ నాయుడు గారిని, ఒక సి రామచంద్రయ్య గారిని, ఇలా ఎంతోమందిని పెద్దల సభకు పంపించింది తెలుగుదేశం పార్టీ. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఒక విజయసాయి రెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళతోటే కదా నీ రాజకీయం అంతా తిరిగింది. అధికారం ఉన్నంతసేపు వీళ్ళ చుట్టూనే కదా నీ అధికారం అంతా తిప్ప. అంటే అధికారం ఉంటే వాళ్ళ, అధికారం లేకపోతే మరి వీళ్ళ అనేటువంటి విషయం ఇలా నేను చెప్పడం కాదు, ప్రజలు ఈవేళ
జగన్మోహన్ రెడ్డిని, గొడ్డల పార్టీని ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్, అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ని ఆ రోజు చదలవాడ కృష్ణమూర్తి గారికి కానీ, ఆదికేశ్వర నాయుడు గారికి కానీ, పప్పుల చలపతిరావు గారికి కానీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చావు? బొమ్మ కరుణాకర్ రెడ్డికి ఇచ్చావు, సుబ్బారెడ్డికి ఇచ్చావు. అంటే అధికారంలో ఉంటే ఏం చేస్తా ఉన్నావు? అధికారం పోతే ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంతటువంటి అజ్ఞానంలో మేము ఎవ్వరం కూడా లేము అనే విషయాన్ని ఈవేళ ఈ గొడ్డల పార్టీకి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే వీరిద్దరి కలయిక ఏదో వీళ్ళిద్దరు పదవులు పొందడానికి కాదు. 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, 5 సంవత్సరాల నీ కక్షలు, కేసులు, వేధింపుల పాలన నుంచి ఈ యొక్క రాష్ట్రానికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో, 5 సంవత్సరాలు నీ బుల్రోజర్లు, నీ బూతుల పంచాంగం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి ఈవేళ స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి. ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రల్లో, కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కులాల మధ్య అడ్డుగోడలు ఉండకూడదని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈవేళ గొడ్డల పార్టీ మాత్రం కులాల మధ్య అడ్డుగోడలు ఉండాలి, కులాల మధ్యలో అడ్డుగోడలు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో, దుర్మార్గంతో ఈవేళ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.